బీఫ్ తినిపించే సీన్తో ఒక్కసారిగా కాంట్రవర్సీస్ చుట్టుముట్టిన కేరళ స్టోరీ 2. కేరళలో బీఫ్ పరోటా క్రేజ్ ఆన్లైన్లో వైరల్. కేరళలో ఎన్నికలు టార్గెట్గా పెట్టుకునే బీజేపీ ఇలాంటి తప్పుడు పనులు చేస్తుందంటూ కామెంట్స్. ఇన్ని స్టేట్లు ఉండగా ఓన్లీ కేరళనే ఎందుకు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. 3 ఏళ్ల క్రితం వచ్చిన కేరళ స్టోరీ దేశవ్యాప్తంగా వివాదాన్ని రేపింది. జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నటువంటి ఈ సినిమాకు సీక్వెల్గా వచ్చిన కేరళ స్టోరీ 2 కూడా కాంట్రవర్సీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. మొన్న రిలీజ్ అయినటువంటి కేరళ స్టోరీ 2 ట్రైలర్ ఈ వివాదాన్ని మళ్లీ లేపింది. ట్రైలర్లో హిందూ యువతిని ఓ వర్గానికి చెందినటువంటి ఫ్యామిలీ చుట్టుముట్టి బలవంతంగా నోట్లో బీఫ్ కుక్కుతున్నటువంటి ఓ సీన్ ఉన్నది. కేరళలో హిందూ యువతులను మత మార్పిడి చేసి వద్దని వేడుకుంటున్న బీఫ్ బలవంతంగా తినిపిస్తున్నట్టుగా ఆ సీన్లో ఉంటుంది. దీంతో కేరళలోని బీఫ్ ప్రియులు ఈ షూట్ను తప్పుపట్టారు. తమకు బీఫ్ ఇష్టమైనటువంటి విందు అని, తమ రోజువారీ భోజనంలో తప్పకుండా దాన్ని ఆరగిస్తామని చెబుతున్నారు. కేరళ పరిస్థితులకు ఆ ట్రైలర్ ఏమాత్రం సరిపోవట్లేదని తేల్చి చెబుతున్నారు. కాగా ఈ సినిమా నిజ జీవితాల ఆధారంగానే రూపొందించామని కూడా, మత మార్పిళ్లు జరుగుతున్నాయని, హిందూ యువతులను వంచిస్తున్నారని సినిమా డైరెక్టర్ చెప్పారు. అసలు ఎందుకు ఈ టైంలోనే ఇలాంటి సినిమాలు దర్శనమిస్తున్నాయని కూడా మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే కేరళలో త్వరలో ఎన్నికలు జరగనున్నటువంటి సిచ్యువేషన్స్లో ఈ విభజన సినిమా తెచ్చారని కొందరు, కేరళలో అలాంటి పరిస్థితులు లేవని, ఇక్కడి ప్రజలు సౌమ్యంగా ఉంటారని ఇంకొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నార్త్ నుండి వచ్చి కేరళలో నర్సుగా చేస్తున్నటువంటి ఓ యువతి ఆ సినిమాకు వాస్తవానికి పోలికే లేదని, ఇక్కడి ప్రజలు తనను ఎంతో ఆదరించారని, అందుకే స్వేచ్ఛగా ఇక్కడ పనిచేసుకుంటున్నానని వివరించారు. దీనిపై కేరళ రాజకీయ నేతలు కూడా ఘాటుగా స్పందించారు. కేరళ మంత్రి వి శివన్ కుట్టి కూడా స్పందిస్తూ, మీరు గోవు పేడ తింటే మేం కేరళీయులం, బీఫ్, మటన్, చికెన్ తింటున్నామంటూ కామెంట్ చేశారు. దీంతో బీఫ్ పాలిటిక్స్ రేంజ్లో బీఫ్ చిత్రీకరణను వ్యతిరేకిస్తూ కేరళ నుంచి సోషల్ మీడియాలో బీఫ్ తింటున్నటువంటి ఫోటోలు కుప్పలు తెప్పలుగా పోస్ట్ చేస్తున్నారు. సాధారణ విందుతో పాటు పక్కన బీఫ్ ఫ్రైతో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బీఫ్ పరోటా ఇక్కడ సాధారణంగా తినేటువంటి ఆహారమని, ఆ రెండింటిని ఫోటోలను కూడా పోస్ట్ చేస్తున్నారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సైతం కూడా ఇలాంటి ఫోటోనే సోషల్ మీడియాలో పంచుకున్నారు. కేరళ సాంప్రదాయంలో బీఫ్ కూడా సాధ్యతతో చేరిపోయిందని కూడా వివరించారు. అయితే సినిమాను వ్యతిరేకిస్తూ కొందరు బీఫ్ ఫెస్టివల్స్ కూడా నిర్వహించడం గమనార్హం. ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాలు బీఫ్ పరోటా ఫెస్టివల్స్ నిర్వహించాయి. ఈ సినిమా మత విద్వేషాన్ని ప్రమోట్ చేస్తున్నాయని ఖండించాయి. వేరే రాష్ట్రాల వివరాలు ఉన్నటువంటి ఈ సినిమాకు కేరళ పేరునే ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో కేరళలో 1970ల కంటే ముందు బీఫ్కు ఇంత ప్రాధాన్యత లేదు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి సాంస్కృతిక, ఆర్థిక మార్పులు బీఫ్ను కామన్ సెక్యులర్ ఫుడ్గా మారిపోయింది. కేరళలో 40% క్రైస్తవ ముస్లింలే ఉన్నారు. వీరు సాధారణంగా బీఫ్ తింటారు. అలాగే కేరళ నుంచి అరబ్ దేశాలకు భారీగా వలసలు కూడా కాబట్టి అక్కడి వారికి బీఫ్ రుచిని అందించాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వడం, హోటల్ రంగం కూడా ఊపందుకోవడం వంటి కారణాలతో బీఫ్ పరోటా చాలా మందికి చేరువైంది. వాస్తవానికి కేరళలో ప్రధానంగా ఫిష్ ఎక్కువగా తింటారు. పంటలు, కూరగాయలకు అక్కడి వాతావరణం, వరదలు అనుగుణం కావు. అలాగని హిందువులంతా బీఫ్ లేదా మాంసం తినరు. ఈ విషయంపైనే కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కూడా స్పందిస్తూ, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచేటువంటి కేరళ గురించి తప్పుగా చిత్రించినటువంటి ఈ సినిమాను వ్యతిరేకించాలి. కేరళ లౌకిక విధానాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇలాంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి లౌకిక సోదర భావాన్ని ఎత్తిపట్టాలని విజయన్ కామెంట్స్ చేశారు. ప్రముఖ డైరెక్టర్ కమ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ సైతం ఇదో బక్వాస్ సినిమా, వారికి ప్రజల విభజన కావాలి, అలా కిచిడి కూడా తినిపించరు, బీఫ్ ఎవరు తినిపిస్తారు, వారికి డబ్బు కావాలి అని కామెంట్ చేశారు. ఇక కేరళ 2 డైరెక్టర్ కామాఖ్య నారాయణ సింగ్ కూడా స్పందిస్తూ, ఇలా లడ్డూ కూడా తినిపించకూడదు, కానీ మన ఆడబిడ్డలకు ఇలా బీఫ్ తినిపిస్తున్నారు, హిందూ యువతను వంచిస్తున్నారని కేరళ స్టోరీ 2 సినిమా నిజ జీవితాల ఆధారంగా రూపొందించామని కూడా కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటి నుంచి, అంటే ఏదైతే గతంలో కేరళ స్టోరీ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడే ఒక పెద్ద కాంట్రవర్సీస్గా చాలా ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్స్ చూసాం. అయితే ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ట్రైలర్లో మేజర్గా కేరళనే ఎందుకు టార్గెట్ చేసినట్టు, కేరళ స్టోరీ టైటిల్ 2 కూడా ఎందుకు అక్కడ పెట్టినట్టు కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. దీనికి కేవలం బీజేపీయే దీని వెనక ఉన్నటువంటి సిచ్యువేషన్, ఎక్కువగా ప్రోద్బలం బీజేపీదే ఉందని కూడా మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు కేరళలో ఉన్నటువంటి ప్రభుత్వం లెఫ్ట్ ప్రభుత్వం, అంటే కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి కమ్యూనిస్టులకి అండ్ ఇక్కడ బీజేపీలకు చాలా కాలం ఎప్పటి నుంచో వాళ్ళకు పడదు. అందుకోసమనే కమ్యూనిస్టులు ఎక్కువగా ఉన్న చోటల్లా బీజేపీ అక్కడికి ఎంటర్ అయ్యి ఇలాంటి మత ఘర్షణలు సృష్టించి ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని కూడా చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు.
ఏదైతే ఎక్కువగా ప్రలాప్ చేసేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని టార్గెట్ చేసుకొని బీజేపీ దాంట్లోకి రంగంలోకి దిగుతుంది. అందుకోసమని అక్కడ ఇప్పుడు త్వరలో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. కేరళలో ఎన్నికల ఆధారంగా నెక్స్ట్ ఇప్పుడు అక్కడ సిపిఎం సంబంధించినటువంటి ఏదైతే లెఫ్ట్ పార్టీలు ఏదైతే ఉంటాయో ఆ పార్టీలు మాత్రమే అక్కడ అధికారం చెలాయిస్తూ ఉంటాయి. కాబట్టి ఈసారి కూడా అలాంటి ఒక సిచ్యువేషనే కనిపిస్తుండడంతో బీజేపీ ఇలాంటి ఒక ద్వంద్వ వైఖరిని ప్రదర్శించి ఇలాంటి సినిమాల ద్వారా లేకపోతే మత ఘర్షణల ద్వారా ఇలాంటి ఒక అల్లర్లకు తావిస్తుందని కూడా మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. అయితే చాలామంది ప్రజలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే ఇలాంటి ఒక బీఫ్ అనేటువంటి ఆహారం అక్కడ సర్వసాధారణం. ఇక్కడ ఏదైతే చికెన్ ఎలా తింటారో అక్కడ కూడా అది చాలా కామన్. అది ఆహారపు అలవాట్లో భాగంగా మారిపోయింది. ఎక్కడ చూసినా రకరకాలైనటువంటి హోటల్స్లో అవి దర్శనమిస్తుంటాయి. దాన్ని వీళ్ళు ప్రత్యేకంగా దాన్ని ఎత్తి చూపడం కరెక్ట్ కాదు. ఎవరి ఆహారపు అలవాట్లు వారివి, అండ్ ఇష్టం లేకపోతే తినకపోవచ్చు, ఇష్టంలో ఉంటే మాత్రం తినొచ్చు అనేటువంటి విధంగా అక్కడ కేరళ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా దీని మీద రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మేజర్గా ఇక్కడ ఏంటంటే లవ్ జిహాద్ అనేటువంటి ఒక పేరుతోటి ఆ సినిమాని అంటే చిత్రీకరించారు డైరెక్టర్. లవ్ జిహాద్ అనేటువంటి పేరుతోటి ఏదైతే ముస్లిం యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు హిందూ యువతుల్ని ప్రేమలో పడేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినా కూడా వినకుంటే అండ్ దాని తర్వాత వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ నిజ జీవితంలో ఎలా ఉంటారు అండ్ దాని తర్వాత వాళ్ళని మత మార్పిడి చేసి వాళ్ళ ఆచారాలకు తగ్గట్టుగా వాళ్ళని ఎలా మలుచుకుంటారనేది అక్కడ కాన్సెప్ట్ ఆ సినిమాలో భాగంగా అక్కడ చూపించడం జరిగింది. ఇన్ కేస్ ఇంకో విషయం ఏంటంటే దాదాపు 32,000 మంది ఆడబిడ్డల్ని వాళ్ళు మత మార్పిడి ఇలాంటి ఒక రకరకాలైనటువంటి రూమర్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో అందుకోసమనే దానికి సంబంధించినటువంటి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్ కూడా ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్న ఏదైతే టీం అవుతుందో ఆ టీం కూడా ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఏమని క్లారిటీ ఇచ్చింది? మేజర్గా అలాంటివి ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కొంతమంది ఉన్నటువంటి హిందూ అమ్మాయిలని వంచిస్తున్నారు, అది మాట వాస్తవం. దాన్ని మేము చెప్పదలుచుకున్నాం. కానీ 32,000 మంది 42,000 మంది ఇలాంటి మాటలన్నీ కూడా అబద్ధం అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. అయితే మరి ఇప్పుడున్నటువంటి ఈ టైటిల్ ఏదైతే కేరళ ఉందో కేరళనే ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఆ పేరు అంటే కేరళకు టార్గెట్ ఏదైతే కేరళ టార్గెట్ బీజేపీ టార్గెట్ డెఫినెట్గా ఆబ్వియస్లీ కేరళ మీదనే ఉంటుంది. అందుకోసమనే వీళ్ళు ఇలా ప్రయత్నిస్తున్నారని కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు మరికొంతమంది. సో ఇలా ఇప్పుడు ఏదైతే ఈ కేరళ 2 స్టోరీ ఉందో ఇది ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని మీద భిన్నాభిప్రాయాలు కూడా ప్రతి ఒక్కరికి వ్యక్తమవుతున్నాయి. అయితే స్టిల్ ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇలాంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి క్లీన్ యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే లేటెస్ట్గా ఈ సినిమాకి అండ్ దాని తర్వాత తమిళ్ స్టార్ హీరో విజయ్ యాక్ట్ చేసినటువంటి జననాయకానికి 2 కూడా లింక్ పెట్టారు. ఎందుకంటే అసలు ఎప్పుడో జనవరి 9వ తారీఖు రిలీజ్ అవ్వాల్సినటువంటి జననాయకాన్ని ఏదైతే రాజకీయ కారణాలతోటి ఆ సినిమా సెన్సార్ ఆపేశారు. దాంట్లో పెద్ద కాంట్రవర్సీస్ ఉండవు, పొలిటికల్ సెటైర్ డైలాగ్స్ పెద్దగా ఏముండవు. అలాంటి సినిమాకి మరి ఇక్కడ సెన్సార్ ఆపినప్పుడు బట్ ఇంత పెద్ద కాంట్రవర్సీ ఇష్యూ ఒక సీన్ ఉన్నప్పుడు దీన్ని ఎందుకు అక్కడ సెన్సార్ అబ్జెక్షన్ చెప్పలేదు? అండ్ అక్కడ విజయ్ సినిమాకు వచ్చినటువంటి ఆ విజయ్ సినిమాను అడ్డుకున్నటువంటి సెన్సార్ ఇక్కడ కూడా మరి కేరళలో ఎందుకు అంటే దాన్ని మేజర్గా ఏంటంటే సో ఇలాంటి ఒక వ్యత్యాసాలు ఉండడం వల్లనే ఇది రాజకీయ రంగులు పులిమి దీన్ని అంటే సినిమాని రాజకీయంలోకి కలిపి దాన్ని ఒక స్ట్రాటజీగా మార్చుకుంటున్నారని కూడా మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే అక్కడ భావిస్తూ ఉన్నారు. మేజర్గా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడైనా కానీ ఇన్ కేస్ రాజకీయాలు సినిమాలు ఎంతో కొంత ప్రభావితం చేస్తాయి ఆబ్వియస్లీ. బట్ దీన్ని ఏంటంటే దీన్ని తెలివిగా ఓటీటీల ద్వారా రిలీజ్ చేసేటువంటి ప్లాన్ కూడా చేస్తున్నారు. ఎందుకు అంటే ఓటీటీకి ఇలాంటి అబ్జెక్షన్స్ ఏవి ఉండవు, సెన్సార్స్ ఉండవు, లేకపోతే ఏదైనా చెప్పాలనుకున్న నిర్భయంగా చెప్పొచ్చు, బోల్డ్ సీన్స్ ఉంటాయి. రకరకాలైనటువంటి సిరీస్లు కూడా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లాంటి సిరీస్లలో ఉన్నటువంటి ఓటీటీలలో దర్శనం ఇస్తున్నాయి. అలాంటి టైంలోనే ఇప్పుడు ఓటీటీని ఆసరాగా చేసుకుని వెళ్తే జనాలకు ఈ కంటెంట్ ఈజీగా చేరువేయచ్చు అండ్ దాని తర్వాత ఎలాంటి అడ్డంకులు ఉండవన్నటువంటి ఉద్దేశంలో కూడా మూవీ టీం కొన్ని మూవీ టీమ్స్ అయితే భావిస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఒక స్టోరీస్ తీయడం వల్ల మత ఘర్షణలు ఎక్కువగా పెరిగి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేటువంటి అవకాశమే ఎక్కువగా కనిపిస్తాయని కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఇప్పటి వరకు కూడా అది ఇలా ఏదైతే కేరళ స్టోరీ 2 ఉందో ఇప్పటికీ సోషల్ మీడియాలో కాంట్రవర్సీస్ నడుస్తూనే ఉన్నాయి. అయినా కానీ ఎప్పటి వరకు కూడా ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది ఏంటనేది తెలియదు. కానీ అక్కడ కేరళలో ఏదైతే ఉందో రకరకాలైనటువంటి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సంబంధించినటువంటి సంఘాలు వాళ్ళు కూడా బీ ఫెస్టివల్స్ పెట్టి దాన్ని ఒక అంటే సినిమాని వ్యతిరేకించాలన్నటువంటి ఉద్దేశంతో అలాంటి ఒక కొన్ని కార్యక్రమాలు అయితే అక్కడ ప్లే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో చూడాలి మరి దీనికి ఇన్ కేసు ముందు దీనికి ఏమన్నా చొరవ తీసుకుంటారా లేకపోతే దీనికి అబ్జెక్షన్గా ఏమన్నా ఉంటాయి. బట్ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కేరళలో ఇప్పుడు ఇదే టాపిక్ వైరల్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. దీన్ని సినిమాకు పూశారు, రాజకీయాలకు పూశారు, కామనర్స్కి. సో ఇలా రకరకాలైనటువంటి వ్యక్తులను మొత్తంగా
ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని అల్లర్లు సృష్టించే విధంగానే ఇలా చేస్తున్నారని కూడా చాలామంది అక్కడ రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. వీళ్ళు మాత్రం సినిమా టీవీ వాళ్ళు మాత్రం లేదు, ఇది నిజంగా జరిగినటువంటి స్టోరీయే, కొన్ని నిజ జీవితాల ఆధారంగా రూపొందించినటువంటి స్టోరీ కాబట్టే మేము ఇలా జరిగింది, బట్ అది అందరూ అలా చేస్తారని కాదు అండ్ అందరూ ఇలా ఉంటారని కాదు, కొంతమంది ఉంటారు కొంతమంది ఉండరని వాళ్ళు న్యూట్రల్గా ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని మూవీ టీం ఏదైతే ఉందో అది మాట్లాడుతూ ఉంది. సో చూడాలి మరి ఇన్ కేస్ సినిమా కంప్లీట్గా ఇప్పుడు ఓన్లీ సెన్సార్ రివ్యూ మాత్రమే వచ్చింది. ఫిబ్రవరి 27న ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. సో దీంట్లో ఇంకొన్ని సీన్స్ ఏదైనా ఉంటాయా, లేదంటే దీన్ని ఎలా మౌల్డ్ చేశారు, దీని ఇంపాక్ట్ ఏ విధంగా పడుతుందని తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి కేరళ 2 స్టోరీపై మీ ఒపీనియన్ ఏంటి, కామెంట్ చేసి చెప్పండి.